వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సినిమా రంగంలో హీరోల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో నందమూరి బాలకృష్ణ తన నిర్మాత శ్రేయస్సు కోసం తీసుకున్న ఓ నిర్ణయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తదుపరి చిత్రం కోసం తన రెమ్యునరేషన్ ను ఏకంగా 10 కోట్ల రూపాయలు తగ్గించుకుని నిర్మాతకు అండగా నిలబడ్డారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కోట్లలో డిమాండ్ చేసే సంస్కృతికి భిన్నంగా బాలయ్య చూపిన ఈ చొరవపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అఖండతో మొదలైన బాలకృష్ణ విజయ పరంపర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. అయితే గత ఏడాది విడుదలైన అఖండ 2 భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఈ సినిమా మంచి వసూలు సాధించినప్పటికీ అధిక నిర్మాణ వ్యయం కారణంగా నిర్మాతలకు ఆశించిన స్థాయిలో లాభాలు మిగలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. సాధారణంగా సినిమా ఫలితంతో సంబంధం లేకుండా హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా తీసుకుంటారు. కానీ తనను నమ్మిన నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో బాలకృష్ణ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 40 కోట్లు అందుకున్న ఆయన ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న NBK 111 సినిమా కోసం 30 కోట్లకి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ కెరీర్ దూకుడుగా సాగుతోంది. గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమాలో ఆయన మరోసారి పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక బాలయ్య భవిష్యత్ ప్రాజెక్టుల లైనప్ కూడా ఆసక్తి రేపుతోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ఆయన చేయబోయే సినిమా దాదాపు ఖరారైంది. ఈ భారీ ప్రాజెక్ట్ మే 1న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది. జూన్ లేదా జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది. వీరితో పాటు వివేక్ ఆత్రేయ, క్రిష్ వంటి ప్రతిభావంతులైన దర్శకులు కూడా బాలయ్యతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా నిర్మాత బాగుండాలని కోరుకునే బాలకృష్ణ వైఖరి పరిశ్రమకు ఆరోగ్యకరమైన సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.